గౌతమ్ గంభీర్ కోచింగ్ నేపథ్యంలో టీమిండియా ఈ మధ్య టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు నీరాజనాలు పట్టిన నోర్లే ఇప్పుడు ఐర్లాండ్ ఇంగ్లాండ్ చేతిలో భారత్ చెతగల పడడాన్ని చూసి నోరెళ్లబెడుతున్నారు. టాస్ గెలవడంలో 100% సక్సెస్ రేట్ ఉన్నప్పటికీ మ్యాచ్లు గెలవడంలో మాత్రం జీరో ప్రదర్శన చూసి బీసీసీఐ పెద్దల మైండ్ బ్లాక్ అయిపోయింది. ఫలితంగా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ చెత్త వ్యూహాలకు అర్ధరాత్రి వేళ బోర్డు చెక్ పెట్టేసినట్లు గట్టిగా వినిపిస్తుంది. ప్రయోగాల పేరుతో సీనియర్లను బెంచ్కే పరిమితం చేసి కుర్రాళ్లతో జట్టును ముందుండి నడపాలని చూసిన గంభీర్ ప్లాన్ కాస్త రివర్స్ కావడంతో ఆయనకు ఉద్వాసన పలకడమే తరువాయని టాక్ వినిపిస్తుంది. గంభీర్ సార్ చేసిన ప్రయోగాలు ఎంతో దారుణంగా దెబ్బకొట్టాయంటే కనీసం పసికున్న ఐర్లాండ్ పై కూడా ఒక మ్యాచ్ కూడా గెలవలేనంతగా బలహీనంగా మార్చేశాడు టీమిండియాను. టాస్ గెలిచి రికార్డులు సృష్టిస్తున్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు మ్యాచ్లు ఎలా గెలవాలో చెప్పడంలో కోచ్ గౌతమ్ గంభీర్ ఫెయిల్ అయ్యారని ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అనుభవం ఉన్న ప్లేయర్స్ ని పక్కన పెట్టి కేవలం ఫామ్ లో లేని కుర్రాళ్లను నమ్ముకోవడంతో ఐర్లాండ్ సిరీస్ చేజారిందని బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే గౌతమ్ గంభీర్ సీటు ఖాళీ అవుతుండడంతో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ముగ్గురు దిగ్గజాల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇద్దరు విదేశీ పేర్లు కాగా ఒకరు భారత్ కు చెందిన మాజీ ప్లేయర్. 3 ఐసీసీ టైటిల్స్ గెలిచిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ముందు వరుసలో ఉన్నాడు. ఇప్పటికే ఐపీఎల్ 5 టైటిల్ గెలిచి భారత్ తరపున 3 ఐసీసీ టైటిల్స్ గెలిచిన దిగ్గజ ప్లేయర్ ఎంఎస్ ధోని టీమిండియాకు కోచ్ గా నియమిస్తే తిరుగుండదనే ఉద్దేశంతో బీసీసీఐ అతని వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అతనితో సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు ధోని కాదంటే న్యూజిలాండ్ దిగ్గజం స్టీఫెన్ ఫ్లెమింగ్ అలాగే ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ వైపు బీసీసీఐ సంప్రదింపులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రికీ పాంటింగ్ కంటే కూడా స్టీఫెన్ ఫ్లెమింగ్ టీమిండియాకు కోచ్ గా ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. అయితే ముందు ఛాయిస్ ఎంఎస్ ధోనికి బీసీసీఐ ఛాన్స్ ఇవ్వనుంది. మరి ఎంఎస్ ధోని ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.